వెల్కమ్ టు వెబ్స్ మీడియా తెలుగు. అక్రమ మైనింగ్ పై జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోరిలో పడి 6 సంవత్సరాల బాలుడు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్న ఆయన అక్రమ మైనింగ్ వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ అటవీ భూముల్లో అనుమతులు లేకుండానే కోరీలు తవ్వుతున్నారని ఆరోపించారు. మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారులు కళ్ళు మూసుకొని చూస్తున్నారా లేక అవినీతికి పాల్పడుతున్నారా అని ప్రశ్నించిన ఆయన జిల్లాలో ఏఎంఆర్ వ్యవస్థ బూటకమని విమర్శించారు. ఘటనపై పవన్ కళ్యాణ్ కు లేఖ రాస్తానని, బాలుడి కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాడతామని తెలిపారు. ఇక్కడ కూర్చున్న ఎంప్లాయీస్ అసలు ఏంటో ఉద్యోగం చేస్తే వీడు తెలియదు, వీడు ఆఫీస్ ఎక్కడో వీడు తెలియదు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే అసలు గుంటూరు జిల్లాలో ఏఎంఆర్కి సంబంధించిన ఆఫీస్ ఎక్కడుందో మాకు తెలియదు, అసలు ఉందో లేదో కూడా తెలియదు. మమ్మల్ని ఎవరో మీలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండమంటే ఉంటున్నాము, మాకు డబ్బులు ఇస్తున్నారు, జీతం తీసుకుని పోతాం, అంతకుమించి మాకేం తెలియదు. ఇక్కడ కూర్చుంటాం, వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఏదో 4 ముక్కలు రాస్తాము, వాళ్ళు ఇచ్చిన బిల్లులు తీసుకుని పెట్టుకుంటాం, ఇట్లా చెప్తున్నారు. అంటే ఇదొక పెద్ద దోపిడీ. ఏఎంఆర్ అనే సంస్థ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తుందంటానికి ఇదొక నిదర్శనం. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తా. అసలు నిజంగా ఇది లీగల్గా ఇల్లీగలా? ఇది ఏఎంఆర్ అనే సంస్థ లీగల్గా ఏర్పడిందా ఇల్లీగల్గా ఏర్పడిందా? దీని వెనక ఎవరు ఉన్నారు? అసలు దీనివల్ల ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయా అంటే నా ఇక్కడ చూస్తే ప్రభుత్వానికి ఖచ్చితంగా దీనివల్ల రాదు. వీళ్ళు ప్రభుత్వం పేరుతో చెప్పుకుని వీళ్ళు దోచుకుంటున్నారు తప్పితే వీళ్ళు అక్రమమైనటువంటి బిల్లులు, వీళ్ళకి నిర్దిష్టమైనటువంటి బిల్లు అంటూ లేదు ఏఎంఆర్ దానికి. అంటే ఇంత పెద్ద ఎత్తున దుర్మార్గాలు జరుగుతుంటే వీటిని పర్యవేక్షించాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరూ కూడా వీటిని పట్టించుకోకపోవడం అనేది సిగ్గుపడాల్సిన విషయం. మేము కూడా భాగస్వాములం కాబట్టి ఆ బాధ్యతను వహిస్తూ ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో పై స్థాయిలో అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. మా పార్టీ అధ్యక్షుల వారికి కూడా ఇవాళ లెటర్ ఒకటి పెడతాను, ఇక్కడ జరుగుతున్నటువంటి మీద పెట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది అక్కడ. ఎందుకంటే ఎవడో స్వార్థం కోసం ఉన్నటువంటి ప్రభుత్వ భూమి తవ్వుకుని వాడు సంపాదించుకోవడం కాదు, ఈ ప్రాంతంలో బతుకుతున్నట్టు కొన్ని వేల మంది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో బతుకుతున్నారు వీళ్ళందరూ. నమస్కారం. గుంటూరు రూరల్ మండలంలోని ఈ ఓబులనాయుడుపాలెం, ఈ నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మైనింగ్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ, మరీ దురదృష్టకరం ఏంటంటే నిన్నటి రోజున 6 సంవత్సరాల పిల్లగాడ గుంట్లో పడి చనిపోయాడు. ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తుంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆక్రందంలో నిజంగా అరణ్య రోగంలో ఉంది. ఈ విచ్చలవిడికి తోవటం వల్ల వాళ్ళ బోర్లకి వాటర్ రావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇటు పక్కన పెట్టినటువంటి జిందాల్ ప్లాంట్ ఏదో ఉందో అది కూడా ఇబ్బందికరమని చెప్తున్నారు. కానీ అది ఒక సదుద్దేశంతో పెట్టినటువంటి ప్లాంట్ కాబట్టి దానివల్ల ప్రజలకు ఇబ్బంది పెడితే అది కూడా ఖచ్చితంగా రీఎగ్జామిన్ చేయాలి, దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ అంతా గమనిస్తే పర్మిషన్ లేవు దేనికి కూడా. ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు. ఎవడు బలం ఉంటే వాడన్నా సంధానం తవ్వుకుంటున్నారు. మరి ప్రభుత్వ అధికారులు ఎందుకు కళ్ళు మూసుకుని చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కళ్ళు మూసుకుని చూస్తున్నారా లేకపోతే రోజువారీ తీసుకుంటున్నారా నెలవారీ తీసుకుంటున్నారా? ఇది చూస్తే ఎవరైనా అంతే అనిపిస్తుంది. ఇంకా నేను కూడా గత కొంతకాలం నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నాను, గమనిస్తున్నాను. ఎవరు తెలియదు ఏం కాదు. పిల్లి సామెతలు చెప్పుకుంటే కుదరదు. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే ఇక్కడ ఏ ప్రభుత్వ అధికారికి కూడా కన్సర్న్ అధికారులు, మైనింగ్ వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేదంటే ఇవి దాదాపు కొంత అటవీ శాఖ కూడా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరికి కూడా తెలియదు అన్నట్టుగా ఎవరు సందర్భం వాళ్ళు కూర్చున్నారంటే పెద్ద ఎత్తున అధికారులందరూ కూడా అవినీతికి అలవాటు పడిపోయారు. ఎవడు మామూలు వాళ్ళు తీసుకుని ఊగుతున్నారు తప్పితే ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది. దానికి తోడు ఇదేదో ఏఎంఆర్ అంట. మరి ఈ ఏఎంఆర్ అనేది అసలు ఏంటి, వీళ్ళ నామ్స్ ఏంటో, వీళ్ళు ఎందుకు వచ్చారో ఇక్కడికి, వీళ్ళు ఎందుకు బిల్లులు ఇస్తున్నారో, వీళ్ళ దగ్గర ఈ లారీలో బిల్లు ఎందుకు